కూర్చోండి. మరి దేవుని యొక్క వాక్యం నుంచి కొన్ని మాటలు చదువుకుందాం. కీర్తన గ్రంథము 3వ అధ్యాయము, కీర్తన గ్రంథం 3వ అధ్యాయం 3-4 వచనాలు చదువుకుందాం. యెహోవా 4-5 3వ అధ్యాయం 4-5 వచ్చింది. ఎలుగెత్తి నేను యెహోవాకు మొరపెట్టినప్పుడు ఆయన తన పరిశుద్ధ పర్వతం నుండి నాకు ఉత్తరమిచ్చును. యెహోవా నాకు ఆధారము కావున నేను పండుకొని నిద్రపోయి మేలుకొందును. 10,000 మంది దండెత్తి నా మీదకి వచ్చి మోహరించును, నేను భయపడను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మరి దేవుని యొక్క సన్నిధానంలో ఇదొక విశ్వాస సహితమైనటువంటి మాట. నేను ఎలుగెత్తి యెహోవాకు మొరపెట్టినప్పుడు ఆయన పరిశుద్ధ పర్వతం నుండి నన్ను ఆయన విడిపించును. ఇది ఒక మాట. మరో మాట మనం చూస్తున్నాం. మరి ఆయన చదువు 4వ వచనం చదువు, 5వ వచనం, 5వ వచనం మేలుకొందును. హల్లెలూయా. మరి యెహోవా నాకు ఆధారము కాబట్టి మరి నేను పండుకొని నిద్రపోయి మేలుకొందును అంటున్నాడు. అంటే దేవుని యొక్క సన్నిధానంలో మరి ఆయన యందు విశ్వాసం ఉంచే వారికి గొప్ప మరి విశ్రాంతి అని దేవుని యొక్క వాక్యంలో మనం ఇక్కడ చూస్తా ఉన్నాం. అందుకే కీర్తన 127వ అధ్యాయం 2వ వచనం కానీ చదవండి ఒకసారి. కీర్తన 127వ అధ్యాయము 2వ వచనం కానుండి. తన ప్రియులు నిద్రించుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు. చూడండి, మరి అంటే నిద్ర అని అంటే ఈ భౌతిక సంబంధమైనటువంటి అర్థం కాదు, కానీ ఒక రెస్ట్నెస్తో కూడినటువంటి జీవితం. మరి సొలొమోను కాలంలో ఎలాగైతే దేవుడు మరి అక్కడ విశ్రాంతిని ఇచ్చాడో ఆ రీతిగా అలా మనం యుద్ధాలు లేకుండా విశ్రమించటం, లేదా ఇశ్రాయేలీలు కానాను దేశం గురించిన ఆ యొక్క వాగ్దాన విషయంలో దేవుడు ఒక వాగ్దానం చేశాడు. అది మనం చదివితే ఈ నిద్ర గురించిన ఆ సందర్భం మనం ధ్యానించడానికి అవకాశం ఉంటుంది. మరి నిద్రించడం అని అంటే ఆయనకు మనకు ఆశ్రయంగా ఉంటే, ఆయనను మనం ఆశ్రయించే వారిగా ఉంటే ఒక నెమ్మదితో కూడిన జీవితాన్ని మనకు ఆయన అనుగ్రహించే దేవుడై ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. బైబిల్ గ్రంథం దాన్ని విశ్రాంతి అని పిలిచింది. ఆ నెమ్మదితో ఉండేటువంటి ఆ జీవితాన్ని ఏమని పిలిచింది? విశ్రాంతి. మనకి ప్రకటన 14-13లో కూడా ఉంటుంది. వారు ఇంతకు 14-13లో ఉన్న మాట. అంటే ఇది మరణానికి సంబంధించింది అయినప్పటికీ కూడా విశ్రాంతి అనే పదాన్ని గురించి ఈ మాట జ్ఞాపకం చేస్తున్నాను. ప్రకటన 14-13 అంతటా ప్రయాసమును మారి విశ్రాంతి పొందుచున్నారు. హల్లెలూయా. మరి ఈ విశ్రాంతి గురించి మనం మాట కూడా చూద్దాం. దేవుని యొక్క వాక్యాలు నిర్గమాకాండము 33వ అధ్యాయము, నిర్గమాకాండం 33వ అధ్యాయం 14వ వచనం. నా సన్నిధి నీకు తోడుగా వచ్చును, నేను మీకు విశ్రాంతిని కలగజేసేదనగా మోషే చాలు. చూడండి, ఇక్కడ రాయబడుతుందా, నేను మీకు నా సన్నిధి మీకు తోడుగా వచ్చును, నేను మీకు విశ్రాంతిని కలగచేతును అని అన్నాడు. మరి ఇదే మాటను గురించి దేవుని యొక్క
వాక్యం చదివితే కీర్తన 95 అధ్యాయంలో కూడా ఇందాక మనం చదువుకున్నాం. కీర్తన 95:11 వచనం, చివరి వచనమే 95:11. నేను కోపించి వీరెన్నడూ అంటే విశ్రాంతిలో, ఎందుకు ఈ మాట కొంచెం మనము 8వ వచనం కానీ చదువుదాం, చూడండి ఒకసారి. కఠిన పరచు కొనకుడి. నేను విసికి వారి హృదయమున తప్పిపోవు ప్రజలని అంటే విశ్రాంతి అని అంటే దేవుని యొక్క వాక్యార్థంలో వాగ్దానాలను స్వతంత్రించుకునే జీవితం. యుద్ధములు మాన్పబడి దేవుని యొక్క కానాను దేశంలో చేర్చబడిన దానికి, వాగ్దానాలు స్వతంత్రించుకునే దానికి సూచనగా ఈ యొక్క విశ్రాంతి అనే పదాన్ని బైబిల్ గ్రంథంలో మనం చూస్తాం. అంటే ఒక వ్యక్తి మరి ఆ వాగ్దానంలో ప్రవేశించడం, దేవుని కృపలో ప్రవేశించడాన్ని మరి విశ్రాంతిగా దేవుని యొక్క వాక్యము ఈ చోట తెలియపరుస్తూ ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరైతే ఆయన విశ్రాంతిలో ప్రవేశిస్తారో, అందుకే మరి ఆయన విశ్వసించేవారు కలవరపడరు. హల్లెలూయా. ఆయన యందు విశ్వాసం ఉంచేవారు కలవరపడరు. ఎందుకంటే ఆయన యందు విశ్వసించే వారి జీవితాల్లో నెమ్మది ఉంటుంది. ఎవరైతే ఆయన యందు విశ్వాసం ఉంచే వ్యక్తులుగా ఉంటారో వారి జీవితాల్లో నెమ్మది, సమాధానము, మరి శాంతి ఉంటాయి. కాబట్టి దేవుని బిడ్డలుగా ఆయన సన్నిధిలో ఉండే వారికి విశ్రాంతి నిలిచే ఉన్నదని వాక్యము స్పష్టంగా తెలియపరుస్తూ ఉంది. కాబట్టి దేవుని వాక్యం వింటున్నటువంటి మనము మరి ఆయన విశ్రాంతిలో ప్రవేశించినట్లుగా ఆయన యందు విశ్వాసం ఉంచడం ద్వారాగా. కానీ మరి ఇశ్రాయేలీయులు ఆయన యందు విశ్వాసం ఉంచలేదట. వాళ్ళు ఏం చేశారట? దానికి బదులుగా దేవుని యొక్క వాక్యంలో హెబ్రీ రాసిన పత్రిక 3వ అధ్యాయము 11వ వచనం చదివితే ఈ విశ్రాంతిని గురించి మరి ఇక్కడ భక్తుడు వివరిస్తున్నాడు. 3 కనుక సహోదరులారా, జీవము గల దేవుని విడిచిపోనట్టి విశ్వాసము లేని దుష్ట హృదయము మీలో ఎవరి అందైనను ఒకవేళ మీరు ఉండదేమోనని జాగ్రత్తగా చూసుకునుడి. పాపము వలన కలుగు భ్రమచేత మీలో ఎవడను కఠినపరచబడుకున్నట్లు నేడు ప్రతి దినమును ఒకరికొకడు బుద్ధి చెప్పుకునుడి. ఏలైనగా సరే అంత చేపట్టిన ఎడలనే క్రీస్తులో పాలువారమై ఉందము. హల్లెలూయా. మొదటి నుంచి చేపట్టిన ఈ యొక్క విశ్వాసం ఏదైతే ఉందో దాన్ని పరిపూర్ణంగా చేపట్టిన వారమైతేనే మనము క్రీస్తులో అంతవరకు చేపట్టే వారిగా ఉంటేనే క్రీస్తులో పాలువారుగా ఉంటామో అని వాక్యం చెప్తా ఉంది. మరి మనము ఆయన సన్నిధానంలో ఈ విశ్రాంతిలో ప్రవేశించినట్లుగా అంచె వరకు ఇదే ఆసక్తిని కొనసాగించేటువంటి వాళ్ళగా మనం ఉండాలి.
దేవుని యొక్క వాక్యం వింటున్న మరి మన జీవితాల్లో ఈ విశ్రాంతిని గురించిన మాటలు ఎలాగ రాయబడ్డాయనంటే, విశ్రాంతి అని అంటే వాగ్దానాల్లో ప్రవేశించడం, మనం దేవుని చిత్తం చేసి ముగించడమే విశ్రాంతిలో ప్రవేశించడం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని సన్నిధిలో మనము విశ్రాంతిలో ప్రవేశించడము అని అంటే ఆయన చిత్తంలో నెరవేర్చినప్పుడు మనకు విశ్రాంతి కలుగుతుంది. ఆయన చిత్తం నెరవేర్చినప్పుడు మనకు నెమ్మది కలుగుతుంది. హల్లెలూయా. మరి ఆయన చిత్తంలో ఉండేటువంటి వారి జీవితాల్లో నెమ్మది, సమాధానం కలుగుతుంది. ఆయన చిత్తం నెరవేర్చబడని విధానం ఉంటే కనుక మరి అక్కడ నెమ్మది, సమాధానం ఉండదు. కాబట్టి సమాధానం మన జీవితాల్లో కావాలన్నా, నెమ్మది మన జీవితాల్లో కలగాలన్నా దేవుని చిత్తం నెరవేర్చేవారిగా మనం ఉండాలి. హల్లెలూయా. దేవుని చిత్తం నెరవేర్చేవారిగా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని చిత్తము, దేవుని యొక్క ఉద్దేశము, దేవుని యొక్క ప్రణాళికలో ఏదైతే ఉంటున్నాయో, ఎక్కడైతే నెరవేర్పు కలుగుతుందో అక్కడ ఏముంటుంది? అక్కడ సమాధానం అనేటువంటిది ఉంటుంది. మరి అక్కడ నెమ్మది అనేటువంటిది ఉంటుంది. అందుకే మరి దేవుని చిత్తం నెరవేర్చబడడానికి, దేవుని చిత్తం నెరవేర్చబడడానికి ఎక్కువ మనం ప్రయాసపడేవారుగా ఉంటాం. దేవుని చిత్తం నెరవేర్చబడినప్పుడు సమాధానము, నెమ్మది, ఘనత ఆ స్థలాల్లో ఉంటుంది. దేవుని చిత్తం నెరవేర్పు అనేది ఏ వ్యక్తి జీవితంలో అయితే ఉండదో అక్కడ నెమ్మది, సమాధానం ఉండదు. అందుకే మరి దేవుని బిడ్డలైనటువంటి వాళ్ళు ఎందుకు విశ్రాంతిలో వాళ్ళు ఉంటారు, ఎందుకు సమాధానకరంగా వాళ్ళు ఉండగలుగుతారంటే వారు దేవుని చిత్తం నెరవేర్చే వారిగా వారు ఉంటారు. హల్లెలూయా, హల్లెలూయా. మరి దేవుని చిత్తం నెరవేర్చబడని ఆ యొక్క విధానం మనలో ఉంటే మనం ఎంత మాత్రం కూడా మరి సంతోషంగా, ఆనందంగా ఉండలేము. దేవుని చిత్తం అనేటువంటి మన జీవితంలో మరి నెరవేర్చబడలేకపోతే ఏం జరుగుతుంది వారి జీవితాల్లో? చూడండి, రోమీయులకు రాసిన పత్రిక 2:6 నుంచి చదువుకుంటూ వెళ్దాం ఒకసారి జాయిగా. రోమీయులకు రాసిన పత్రిక 2:6. సత్యమునకు లోబడక దుర్నీతికి లోబడి వారి మీదకి దేవుని ఉగ్రతయు రౌద్రమును వచ్చింది. అంటే దేవుని ఉగ్రత, సత్యమును జరిగించకుండా మరి ఒక విధంగా ఉండే వారి జీవితాల్లో సంతోషము, ఆనందం అనేటువంటిది ఉండదు. ఆ తర్వాత చెత్తదమ్మా చదువు. ప్రతి మనుషుని ఆత్మకు కూడా శ్రమలు, వేదనలు వాళ్ళకి కలుగుతూ ఉంటాయి. దుష్కార్యములు అనేటువంటివి దేవునికి చిత్తం కావు, దేవుని చిత్తం కలిగించేటువంటి విషయాలు కాదు. దేవుడు మనల్ని సత్క్రియలు చేయడానికి మనల్ని ఆయన సూచించాడు. హల్లెలూయా. కాబట్టి సత్క్రియలు చేయొచ్చు, ఓపికతో ఆయన మహిమను, ఆయన ఘనతను వెతకడానికి దేవుడు మనల్ని పిలుచుకున్నాడు. హల్లెలూయా. కాబట్టి ఆయన చిత్తంలో నిలిచే ఉండే వారికి మరి విశ్రాంతి నిలిచే ఉన్నది అని వాక్యము స్పష్టంగా తెలియపరుస్తూ ఉంది. మరి ఈ విశ్రాంతిని గురించి మనం ఒకవేళ చూస్తే దేవుని యొక్క వాక్యంలో చాలా ఈ విశ్రాంతిలో ప్రవేశించినట్లుగా మరి ఆయన 7వ దినమందు విశ్రమించాడట ఆయన పనిని చేసి. మరి అయితే అలాగే ఆయన యందు విశ్వాసం ఉంచేవారు కూడా వారి పని ముగించుకుని 7వ దినాన వాళ్ళు విశ్రమించాలి. హల్లెలూయా. విశ్రమించడం అని అంటే ఆయన చిత్తం ద్వారా వచ్చే ఆ యొక్క విశ్రాంతి, ఆయన చిత్తం ద్వారా వచ్చే ఆ నెమ్మదిని వాళ్ళు పొందాలి. హల్లెలూయా. అది దేవుని యొక్క ఉద్దేశాలు, దేవుని యొక్క తలంపులు అయి ఉన్నాయి. కాబట్టి దేవుని వాక్యం వింటున్న ఒక ఆలోచన కలిగి ఉండాలి. ఎందుకనంటే దేవుని చిత్తం నెరవేర్చడానికి మనము ఈ లోకంలోకి వచ్చాం. ఇది ఒకరోజు చేసేది కాదు, ఒకరోజు మనం చేసుకుంటూ వెళ్ళేది కాదు. మరి అది అనుదినము జరగాల్సిన ఒక నిత్య కార్యకృత్యం. కాబట్టి మరి దేవుని యొక్క వాక్యంలో ఓ చక్కటి నమూనాతో మరి భక్తుడు హెబ్రీ పత్రికలో 3వ అధ్యాయం 1 నుంచి 6 వరకు ఈ విషయాల్ని వివరించుకుంటూ వస్తాడు. 3:2 నుంచి చదువుకుంటూ వెళ్దాం ఒకసారి. దేవుని
నమ్మకంగా ఉండెను. ప్రతి ఇల్లును ఎవరైనా ఒకరి చేత కట్టబడును. సమస్తమును కట్టువాడు దేవుడే. ఆ, 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 ఆ. ఆ. ధైర్యమును నిరీక్షణ వలన ఉత్సాహమును తుదమట్టుకు స్థిరముగా చేపట్టినట్లా మనమే ఆయన ఇల్లు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మన జీవితాలని ప్రభు ఇంటితో పోలుస్తున్నాడు. యెహోవా ఇల్లు కట్టించని యెడల కట్టువాని ప్రయాసం వ్యర్థమే. యెహోవా పట్టణమును కాపాడని యెడల కావలి కాయవారు మేలుకున్నట్టు వ్యర్థమే. ఇల్లు అంటే మన ఈ లోక సంబంధమైనది కాదు, కానీ నీ యొక్క ఆత్మీయ జీవితం లేదా నీ యొక్క కుటుంబ జీవితం, నిన్ను గురించిన జీవితాన్ని గురించి. ఇల్లు ఎలాగైతే మరి చక్కగా బండ మీద కట్టిన రీతిగా అది కట్టి ఎక్కడైతే దాని యొక్క పునాది మరి మీరు ధైర్యమును నిరీక్షణ వలన విశ్వాసమును తుదమట్టుకు మనము చేపట్టిన మనమే ఆయన ఇల్లు. ధైర్యము మళ్ళీ చదవండి ఒకసారి. 6వ వచనం 3:6 మళ్ళీ చదవం ఒకసారి. ఆ, ఆ, ఆ. హల్లెలూయా. ధైర్యమును ఉత్సాహం వలన విశ్వాసం, అంతే కదమ్మా. మళ్ళీ చదువు ఇప్పుడు. నాకు నిరీక్షణ వలన ఉత్సాహమును తుదమట్టుకు స్థిరముగా చేపట్టిన వలన మనమే ఆయన ఇల్లు. నిరీక్షణ వలన ఉత్సాహం, మరి తుదమట్టుకు చేపట్టిన యెడల మనమే ఆయన ఇల్లు అని వాక్యం చెప్తుంది. అంటే దేవుని బిడ్డలుగా మనం ఆయన ఇల్లు. మరి ఇల్లు కట్టేటప్పుడు యేసుప్రభువు వారు ఏం చెప్పాడు? ఒకటి ఇల్లు కట్టడానికి ప్రయత్నం చేస్తే ఎక్కడ పునాది వేయాలని చెప్పాడు? బండ మీద వేయాలన్నాడు. బండ మీద వేసిన వాడిని మరి ఏ లక్షణాలు కలిగిన వ్యక్తిగా మరి ప్రభువు వివరించడం జరిగింది? బుద్ధిమంతుడు. ఏ లక్షణాలు? ఎవడైతే బుద్ధిమంతుడు అంటాడో వాడు బండ మీద ఇల్లు కడతాడు. వాన వచ్చిన వరద ఆ ఇల్లు ఎంత మరి వర్షం వచ్చిన వాన తుఫానుగా మీద కొట్టినా దాని ఇంటి మీద ఉన్నటువంటి ఆ యొక్క పునాది, ఆ ఇంట్లో కింద ఉన్నటువంటి ఆ పునాది బండ మీద వేయబడింది. కాబట్టి అదేంటిది? అది మరి బుద్ధిమంతుడు కట్టిన గృహంగా ఉంది. హల్లెలూయా. మరి బుద్ధిహీనుడు కట్టినటువంటి గృహం అసలు చూడండి. 7వ అధ్యాయం మత్తయి సువార్త తీయండి, లాస్ట్ 27-25 నుంచి చూడు. చదవను. చూడండి, ఇక్కడ రాయబడింది ఆ బండ అని అంటే 1 కొరింథీ 10:4 ప్రకారం చూసుకుని చదువుకుంటూ వెళ్దాం. 1 కొరింథీ 10:4 నుంచి చదవండి. మీకు తెలిసిన ఆ బండ క్రీస్తే. అంటే క్రీస్తు పైన కట్టుకున్నటువంటి ఆ యొక్క గృహం, క్రీస్తు కేంద్రీకృతంగా కట్టబడిన ఆ యొక్క గృహం. చెప్పాలి అంటే మరి యేసుక్రీస్తు ప్రభువారు మరి ఆయన అభిషక్తుడు. క్రీస్తు అంటే అభిషక్తుడు. మరి అభిషక్తుడి పైన కట్టబడిన ఆ యొక్క గృహం. మరి వాక్యమైన దేవుడు శరీరధారి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించాడు. హల్లెలూయా. ఆ వాక్యం మీద కట్టుకున్నటువంటి ఆ యొక్క ఇల్లు, ఆ యొక్క వ్యక్తి జీవితం ఎట్లుంటుంది అంటే బుద్ధిమంతుడు. బండ మీద తన ఇల్లు కట్టుకున్న బుద్ధిమంతుని పోలి ఉంటుంది. అంటే వాక్యాధారంగా
వాక్యాధారంగా గనక ఒక వ్యక్తి జీవితం నడుస్తుంది అని అంటే ఏ విధమైన శ్రమైన ఇబ్బంది అయినా వాళ్ళు నిలబడతారు. హల్లెలూయా, హల్లెలూయా. మరి కేవలము వాళ్ళు కార్యాల కొరకే చూసేటువంటి ఇశ్రాయేలీలాగా వాళ్ళు కార్యాల కొరకే చూడటం, ఇంకెంతసేపు ఎన్ని కార్యాలు చూస్తున్నప్పటికీ కూడా వారి జీవితాల్లో మార్పులు అంటే ఎన్నో విషయాలు. ఆత్మ సంబంధమైన ఒకే ఆహారం తిన్నారట, ఆత్మ సంబంధమైన ఒకే పానీయం చేశారు. ఆయన వాళ్ళని వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనిది మరి త్రాగినట్లుగా వాక్యం మనం చూస్తూ ఉన్నాం. మరి కానీ వాళ్ళు ప్రయాణంలో వాళ్ళ ఉద్దేశాలు ఎలా ఉన్నాయి, వాళ్ళ యొక్క ఆలోచన విధానం ఎట్లా ఉంది? 1 కొరింథీ 10:6 వాళ్ళ ఆలోచన విధానం గురించి రాయబడింది. చూడండి ఒకసారి. ఈ సంగతులు మనకు దృష్టాంతములుగా ఉన్నాయి. బైబిల్ గ్రంథంలో మనం పత్రికల్లో కనుక చూస్తే బాప్తిస్మం పొందిన ఆ యొక్క ఆత్మీయుడి యొక్క జీవితాన్ని 2 నమూనాలతో ఎక్కువగా పోలుస్తూ ఉంటారు. ఒకటి మనము రిపీటెడ్గా ఎక్కువగా చూసేది మొదటగా అబ్రహాం యొక్క విశ్వాసము, రెండోదేమో ఈ ఇశ్రాయేలీలు ఐగుప్తు దేశం నుంచి కానాను దేశంలోకి చేరిన ఆ యొక్క మార్గం గురించి. మరి ఈ మార్గంలో జరిగిన విషయాలని మరి ఇశ్రాయేలు ఎర్ర సముద్రం దాటే విషయాన్ని మోషే బట్టి వారు ఎర్ర సముద్రంలో బాప్తిస్మం పొందారని, మేఘంలో మరి పరిశుద్ధాత్మ చేత నింపబడ్డారని మరి సాదృశ్యంగా చెప్పడం జరుగుతుంది. అయితే వారి యొక్క ఆశలు ఏవైతే ఉంటున్నాయో అవి దుష్ట ఆలోచనలు, దురాశలు. అవి ఈ లోక సంబంధమైన ఆశలు, ఈ లోక సంబంధమైన ఆ యొక్క విధానాలు. వాళ్ళ పద్ధతులు ఎట్లా ఉన్నాయనంటే ఆ ఐగుప్తు దేశం నుంచి వచ్చాక కూడా వాళ్ళకు వచ్చిన కష్టకాలంలో వాళ్ళు వెళ్ళే ప్రయాణం ఏమో చాలా ఆత్మ సంబంధమైంది. వాళ్ళు మాట్లాడే మాటలు ఎంత శరీర సంబంధంగా ఉన్నాయి అని అంటే 11వ అధ్యాయం సంఖ్యాకాండం 11వ అధ్యాయము 4వ వచనం కానీ చదువుతాం. చూడండి ఒకసారి. కరెక్టే చదువు. మన 11 విస్తృత జనము ఒకప్పుడు ఆ మన్నా గురించి వాళ్ళు దేవదూతల ఆహారం అని చెప్పారు. మంచి రుచిగా కలిగినటువంటి ఆహారంగా వాళ్ళు దాన్ని భావించారు. కానీ వాళ్ళ యొక్క విధానం ఎట్లా ఉన్నదంటే ఈ మన్నాను గురించి వాళ్ళు ఏమంటారు, ఈ చవిచారమైనటువంటి మన్నా, చవిచారమైన ఈ ఆహారం మేము తినలేకపోతా ఉన్నాం అని వారు మరి వాళ్ళకి కొన్ని కోరికలు ఇక్కడ కోరుతా ఉన్నారు. మరి నిజంగా మాంసం కావాలని, లేకపోతే కీరకాయలు, దోసకాయలు కదా మనకున్నటువంటి ఆ యొక్క సిల్లీ థింగ్స్ వీళ్ళకు కూడా. మరి మరో చోట ఇంకొక విచిత్రంగా రాయబడ్డాయి, ఇంకా విచిత్రంగా ప్రస్తావన చేసుకుని రావడం జరిగింది. చెప్పాలంటే దేవుడు ఏర్పాటు చేసిన ఆ యొక్క విధానం ఏదైతే ఉందో ఈ విషయాలన్నీ పక్కన పెట్టేశారు వీళ్ళు. మరి వారి యొక్క నిత్య సందర్భం, ఆత్మ సంబంధమైన ఆ కానాను విషయాలన్నీ పక్కన పెట్టేశారు. వాళ్ళకి వాళ్ళ ఆలోచన ఎట్లా ఉండదని అంటే సంఖ్యాకాండం 25వ వచనం, సంఖ్యాకాండము 20వ అధ్యాయము చూడండి. అట్లా వాళ్ళ యొక్క ఉద్దేశము, వాళ్ళ తలంపులు చెడ్డ వాటిని వాళ్ళు ఏం మాట్లాడినా చెడుగుతనంగా. ఇంకా చెప్పాలంటే ఐగుప్తు దేశంలో సమాధులు లేవని ఈ అరణ్యంలో చంపటానికి మమ్మల్ని తీసుకొచ్చారా అని ఇలాగా మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. మరి వారు ఏం మాట్లాడినా వెనుతిరిగిపోయే మాటలే వాళ్ళు మాట్లాడుతూ వచ్చారు. వెనక్కి తిరిగేటువంటి ఆ యొక్క మాటలే. ఎప్పుడు
అవిశ్వాసమైనటువంటి మాటలు, అవిశ్వాసమైన మాటలు ఎప్పుడు మనకి వస్తాయి బయటికి? ఎప్పుడైనా జరగరాంది జరిగితే అదేంటంటే సాధారణంగా మీకు శాంపిల్గా మీకు మనకు వచ్చే సునాయాసమైనటువంటి శోధనలు ఏంటంటే, వ్యాపారం బాగా జరగకపోయినా, మంచి బేరం పోయినా, మరి లేకపోతే రావాల్సిన లాభం రాకపోయినా, లేకపోతే మన పిల్లలు అత్తగారింట్లో కష్టపడుతున్నా, లేకపోతే మనకు రావాల్సిన అప్పు లేదా అది రాకపోయినా, లేకపోతే ఉద్యోగం పోయినా, లేకపోతే మనకు ఆత్మ సంబంధమైనటువంటి రీతి విషయాల గురించి మనకేం ఉండదు. కానీ ఇహపరంగా ఏదైనా నష్టం కలిగినప్పుడే, ఇహపరంగా మనకు కలిగే నష్టాలను బట్టే మనకు కొన్ని మాటలు రిపీటెడ్గా వస్తూ ఉంటాయి. కానీ నిజంగా ఇవన్నీ కూడా అవిశ్వాస సంబంధమైనటువంటి విధానాలు. ఇవి మన జీవితాల్లో సాధారణంగా వచ్చే విషయాలే. కానీ వాటికి కూడా నిజంగా దేవుడే మాట్లాడితే, లేకపోతే దేవుడే వాగ్దానం చేస్తే, దేవుడే కనుక మనకి తోడుగా ఉంటే ఈ పరిస్థితి ఎందుకు వస్తుంది అని ఇలాగా రకరకాలుగా మనుషులు మాట్లాడుతున్న సందర్భాలు మనకు కనబడుతూ ఉంటాయి. దేవుని యొక్క సన్నిధానంలో దేవుని వాగ్దానాలు చాలా శ్రేష్టమైనవి. హల్లెలూయా. రోమీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం మనం చదివితే వాగ్దానానికి ఉన్నటువంటి విలువను గురించి అపోస్తలుడైన పౌలు చక్కగా వివరిస్తూ ఉన్నాడు. వారు క్రియలతో కూడిన ఆ యొక్క విధానం గురించి, క్రియలతో కూడిన దాంట్లో రక్షణ కలుగుతుందని వాళ్ళు నమ్మితే కాదు, పిలిచివాడిని బట్టి, దేవుడిచ్చిన వాగ్దానాన్ని బట్టి దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. ఆయన వాగ్దానాలు చాలా స్థిరమైనవి అని కొన్ని వాగ్దానాల గురించి అపోస్తలుడైన పౌలు వివరించుకుంటూ వచ్చాడు. మరి ఆ యొక్క వాగ్దానాలు చూస్తే చాలా ఆశ్చర్యం కలుగుతుంది. కానీ ఒక్కో వాగ్దానం నెరవేర్చబడడానికి కొంత మరి సమయం పట్టింది. అయితే ఒక్కొక్క వాగ్దానం ఇక్కడ ప్రస్తావన చేస్తా వచ్చాడు. ఒకటేంటంటే 9వ వచనం, 9 నుంచి చదువుదాం. వాక్యం ఇదే సరే కలిపిసేదే కామా విడదీసి వాక్యం ఇదే. తర్వాత మీదటికి దేవుడి సంకల్పం క్రియల మూలముగా కాక పిలిచివాడి మూలంగానే నిలబడగా ఉండే నిమిత్తం పిల్లలు ఇంకా పుట్టి ఏదైనా చేయక ముందే పెద్దవాడు చిన్నవాడికి దాసుడవునని ఆమెతో చెప్పబడింది. చూడండి, ఇక ఈ రెండు విషయాలు చాలా వ్యత్యాసంగా రాయబడ్డాయి. మీదటకు మరలా నీ వద్దకు వస్తాను, మరి నీకు కుమారుడు ఉంటాడని శారా అబ్రహాములతో దేవుడు మమ్రే దగ్గర ఉన్న సింధూరు వృక్షంలో మాట్లాడిన సందర్భం. హల్లెలూయా. రెబెకా మరి తన గర్భంలో మరి ఉన్న గలిబిలిని బట్టి యెహోవాను అడగడానికి వెళ్తానన్నప్పుడు దేవుడు మాట్లాడిన మాట అపోస్తలుడైన పౌలు ఇక్కడ మెన్షన్ చేస్తూ ఉన్నాడు. మీదకు మరి పెద్దవాడు చిన్నవానికి దాసుడు అవుతాడని చెప్పాడు. అంటే అది వాస్తవంగా చెప్పాలంటే అప్పటికి ఇంకా ఎంత మాత్రం కూడా ఏమీ జరగలేదు. అప్పటికి పిల్లలు ఇంకా పుట్టి మేలైనా కీడైనా చేయలేదు. కానీ ఎందుకు ఈ మాట చెప్తా వచ్చాడు అంటే, ఎవరైతే తను తగ్గించుకుంటాడో వాడు హెచ్చించబడతాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆ వాక్యాన్ని దానికి వివరణ అది. మరి అంటే ఎవరైతే తమను తాము తగ్గించుకుంటే వాడు గొప్పవాడు అవుతాడు. మరి పెద్దవాడు చిన్నవాడికి దాసుడు అంటే తగ్గించుకోవడమే కదా అర్థం. మరి ఆ గొప్ప దేవుడు మానవాకారి ఈ లోకానికి వచ్చి శిలువలో తన రక్తాన్ని చిందించి ప్రాణం పెట్టి మరి తను తగ్గించుకున్నాడు. కాబట్టి ఆకాశం అందరికంటే ఆయనని తెచ్చేని వాడుగా దేవుడు చేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన గురించిన ప్రవచనం అది. ఒక విధంగా అదేదో యాసావుని తక్కువ చేసి యాకోబుని మరి పెంచాలనేటువంటి ఒక కాన్సెప్ట్ కాదు అసలు. మామూలుగా వీళ్ళ ఇంట్లో వాళ్ళు దాన్ని శరీరంగా మార్చేసుకున్నారు. రెబెకా ఇస్సాకులు
దాన్ని శారీరకంగా మార్చేసి దాన్ని అలా వదిలేసి ఉంటే కథ వేరుగా ఉన్నాం. మరి కథ అనేటువంటిది వేరుగా ఉండదు. పెద్దవాడు చిన్నవాడికి దాసుడు ఎలా అవుతాడు? చిన్నవాళ్ళు పుట్టే మెస్సయ్యకి సాగిలి పడడం ద్వారా. హల్లెలూయా. పెద్దవాడు ఎవడు? యేసు. చిన్నవాడు ఎవడు? యాకోబు యొక్క సంతతి నుంచి ఎవరు వచ్చారు? యేసుక్రీస్తు ప్రభువు వారు వచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయనకి అందరూ దాసులు అవుతారు, యాసవ మాత్రం కాదు. హల్లెలూయా. లోకం అంతా ఆయనకి సాగిలపడాల్సిందే. ఎందుకు? ఆయన మహిమను విడిచి ఈ లోకానికి భూమి దిగి వస్తాడు. అది ఆయన గురించిన వాగ్దానం అది. కానీ మరి ఆ సందర్భం వాళ్ళకి తెలియక పాపం వాళ్ళు అప్పటికంతా ఆత్మ సంబంధమైన దూరదృష్టి లేక వాళ్ళు మరి ఎంతో కష్టపడ్డారు, ఎంతో ఇబ్బంది పడ్డారు. సరే, ఇక్కడ వాగ్దానము అనేటువంటి చాలా ప్రాముఖ్యమైనది. ఈ వాక్యము వాగ్దాన రూపకంగా ఇవ్వబడింది. హల్లెలూయా. అయితే ఈ వాగ్దానాలు రెండూ కూడా చాలా ప్రత్యేకమైనది. మొదటి వాగ్దానం 24 సంవత్సరాలకు 24 అబ్రహాము విశ్వాస జీవితంలోకి వచ్చాక 24 సంవత్సరాలకు వచ్చింది. హల్లెలూయా. మరి రెండో వాగ్దానం అంటే రిబకాకు చెప్పినటువంటి ఆ యొక్క మాట ఇస్సాకుకి మ్యారేజ్ అయిన తర్వాత అదే రిపిటేషన్ 20 సంవత్సరాలకి మళ్ళీ మరి ఈ రిబకామ్మకి ఆ యొక్క గర్భం ధరించినప్పుడు ఈ వాగ్దానం వచ్చింది. అంటే ఇక్కడ మీరు గమనిస్తే ఇది ఒక సహనము ఓర్పుతో ఆ యొక్క వాగ్దానాలను వాళ్ళు స్వతంత్రించుకున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. మనకులాగా ఆత్రపడిపోలేదు వాళ్ళు, మనకులాగా పడిపోలేదు. మరి అందుకే 6:11 హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 11వ వచనం నుంచి ఓ మాటను చదువుదాం ఒకసారి. అటువలే మీరును కాదమ్మా, హెబ్రీ మీరు మందులు కాక విశ్వాసం చేతను 6:11 హెబ్రీ ఓర్పు చేతను వాగ్దానమును స్వతంత్రించుకుని వారిని పోలు నడుచుకున్నట్లుగా మీలో ప్రతి వాడును మీ నిరీక్షణ పరిపూర్ణమగినట్లు మెత్తను మీరిది వరకు మీటితో కనపరిచిన ఆసక్తిని తుదమట్టుకు కనుపరచవలని అపేక్షించున్నాను. అబ్రహామునకు వాగ్దానం చేసినప్పుడు తనకంటే ఏ గొప్పవాణి తోడని హల్లెలూయా, హల్లెలూయా. ఈ వాగ్దానం అబ్రహామునకు ఎప్పుడు చేయబడింది? కాదు, ఈ వాగ్దానం చేయబడిన ఆ యొక్క సందర్భం మనం చూస్తే ఇస్సాకుని బలిగా ఇచ్చినప్పుడు ఈ వాగ్దానం చేశాడు. నా తోడు అనే మాట ఆ సందర్భంలో వాడాడు దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. అంటే యెహోవా ఈరే అనేటువంటి ఆ మోరియా కొండ మీద ఈ యొక్క వాగ్దానాన్ని మరి దేవదూత ద్వారా దేవుడు పలికించాడు. నా తోడు అనే మాట అక్కడ మనము చూస్తాం. ఎట్లాగనంటే 22 ఆదికాండం 22వ అధ్యాయం 11వ వచనం కాడి నుంచి చదువు. 22:11 నుంచి చదువుదాం. నీకు ఒక్కడై ఉన్న నీ కుమార్తె నాకు ఇక వెనుక తీయలేదు కనుక నీవు దేవునికి భయపడవాడని ఇందువల్ల నాకు కనబడుతున్నది అని 17వ వచనం చూడమ్మా. 16-17 నిన్ను ఆశీర్వదించి వారు తమ శత్రువులు కలిగి స్వాధీనపరుచుకుంటుంది. మరియు నీవు నా మాట వినినందున భూలోకంలోని జనములన్నీ నీ సంతానము వల్ల ఆశీర్వదించబడునని నా తోడని ప్రమాణం చేస్తున్నారని యెహోవా సెలవిచ్చును. హల్లెలూయా, హల్లెలూయా. ఈ మాట చాలాసార్లు మనకి మామూలుగా 12వ అధ్యాయంలో 13వ అధ్యాయంలో 15వ అధ్యాయంలో
17వ అధ్యాయంలో కూడా కనిపిస్తుంది. కానీ నా తోడు అనే మాట మనకి మెన్షన్ చేయబడిన ఆ సందర్భం ఈ 22వ అధ్యాయం 17వ వచనంలో కనిపిస్తుంది. దాని కారణం ఏంటంటే, అంతవరకు అబ్రహాము మరి నిరీక్షణకి ఆధారం లేనప్పుడు అతడు నమ్మాడు. హల్లెలూయా, హల్లెలూయా. అదేంటది అని అంటే ఇస్సాకు పుట్టడం గురించి. అయితే ఇక్కడ చెప్తున్నటువంటి ఈ యొక్క సందర్భం ఏదైతే ఉందో ఇస్సాకు పుట్టడం గురించి మాత్రం కాదు, ఇస్సాకు యొక్క సంతానము మరి ఈ భూమి మీద ఇసుక రేణువుల వలె ఆకాశ నక్షత్రాల వలె విస్తరించబడ్డం, పైగా మరి అతని సంతానం ద్వారా భూలోకమంతా ఉన్న జనములన్నీ కూడా ఆశీర్వదించబడ్డం. హల్లెలూయా, హల్లెలూయా. అనేక జనములకు తండ్రిగా నిన్ను నియమించుతానని 17వ అధ్యాయంలో మాట్లాడుతూ ఉన్నాడు. మరి కాబట్టి ఆ సందర్భంలో ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, అబ్రహాము యొక్క ఆ యొక్క జీవితం గురించి భూలోకమంతటికి దాన్ని విస్తరింపజేస్తున్నట్లుగా ఎప్పుడూ దీన్ని రూఢిపరిచాడు దేవుడు అని అంటే, అబ్రహాముని పరిశోధించినప్పుడు మాత్రమే. హల్లెలూయా. అంతకుముందు వాగ్దానాలు చేయబడ్డాయి, ఇశ్రాయేలీయులకు చేయబడినట్లుగానే వాగ్దానాలు చేయబడ్డాయి. అయితే ఇశ్రాయేలీయులను దేవుడు ఎలాగైతే తర్వాత కాలంలో పరీక్షించుకున్నాడో, ఇశ్రాయేలీయుల కంటే ముందే దేవుడు అబ్రహామును ఎంతగానో పరీక్షించుకున్నాడు. హల్లెలూయా. ఎంతగా పరీక్షించుకున్నాడు అని అంటే, మరి ఈరోజు అసలు ఈ వర్తమానము చెప్పేది కాదు, కానీ మరి ఇటు కూడా మీరు ప్రభు బలలో పాల్పొమ్ములు పంచుకున్నారు కాబట్టి నేను మామూలుగా ఈరోజు ఉదయం తెల్లవారుజామున ఈ యొక్క విషయాలన్నీ కూడా మరి ధ్యానం చేస్తూ ఈ దినాన మీ యొక్క స్టాండర్డ్కి సరిపోయేది కాదని విరమించుకుని ఆ బైబిల్ మూసేసి పక్కన పెట్టేశాను. అయితే దేవుడు మళ్ళీ నన్ను ఇక్కడ దాకా కూడా తీసుకొచ్చేసాడు. నేను జస్ట్ 1 కొరింథీ 10:1-4-5 కాడ నేను ఆఫ్ చేద్దాం అనుకున్నాను. మరి అయితే దేవుడు ఎందుకు మీకు ఈ విషయాలు ఈ దినాన ఇక్కడ దాకా వచ్చింది కాబట్టి జ్ఞాపకం చేస్తున్నాను. అబ్రహామునకు దేవుడు మరి ఆ వాగ్దానాలు అంటే ఒక వ్యక్తికి వాగ్దానం నెరవేర్పు అనే విషయం వచ్చేటప్పటికి ఎలాంటి పరీక్షలు ఎదుర్కోవాల్సి ఉంటుందో అంటే ఒక వ్యక్తికి, మరి అబ్రహాము జనములకు తండ్రిగా ఆశీర్వదించబడి గొప్పవాడుగా ఎంచబడ్డానికి అది చిన్న విషయమేం కాదు. దేవుడు అబ్రహాముని పిలుచుకున్న తర్వాత కానాను దేశం చేరినప్పుడు ఏమైపోయిందట, అక్కడ కానాను దేశం అతను వచ్చినప్పటికీ అక్కడ వెంటనే అతను ఏం ఎదుర్కొన్నాడు చెప్పండి, కత్తి వేసు కదా మీకు. ఏం ఎదుర్కొన్నాడు అతను? కానాను దేశం వచ్చింది, కరువు ఎదుర్కొన్నాడు. కరువు వచ్చింది కదా అని చెప్పి ఐగుప్తు దేశానికి వెళ్ళిపోతే ఇక చెదిరిపోయే ఆ యొక్క విధానం. కొన్నిసార్లు సైతాను కుటుంబాన్ని కూడా చెదరగొడటానికి ఇన్ని రకాలైన ప్రయోగాలైనా చేస్తూ ఉంటాడు. కుటుంబం విచ్ఛిన్నం అయిపోయే ఆ యొక్క పరిస్థితులు ఏర్పడిపోయినాయి. కానీ అబ్రహాము చలించకుండా విశ్వాసంతో దేవుడు నా బాధ్యకి ఏం కాదు కాపాడుతాడని ఒక విశ్వసించి దేవుని మీద మరి ఆ దృష్టి పెట్టి అక్కడ మరి ఆ ఫరో యొక్క ఇంటి వారి కొరకు ప్రార్థన చేసినప్పుడు ఆశ్చర్యకరంగా ఓ భయంకరమైన వేదన ఆ యొక్క ఇంట్లో బయలుదేరిందట. వెంటనే ఫరో పిలిపించి, ఈమె నీ చెల్లు కదా, నీ భార్య కదా, నువ్వు ఎందుకు ఇలా అబద్ధం చెల్లని చెప్పావని చెప్పి అబద్ధం ఎందుకు చెప్పావని గద్దించి అబ్రహాం భార్యను అబ్రహామునకు అప్పగించాడు. హల్లెలూయా. మరి గమనించండి, ఇక్కడ ఒక సన్నివేశం, ఈ సన్నివేశం ఇక్కడ ఆగి మీరు గమనిస్తే చిన్న విషయం ఇది, మీరు ఆలోచన చేయండి. భర్త వలన కలుగవచ్చు రోషం చాలా గొప్పదట. ప్రాయశ్చిత్తం చేసినప్పుడు కూడా అది ఎంత మాత్రం కూడా చెందదని వాక్యంలో రాయబడతా ఉంది. మరి ఏదైనా ఈ బహుమానం ఇచ్చినా కూడా ఆ భర్త వలన వచ్చే రోషాన్ని ఆపలేమంట. అట్లాంటి దాన్ని కూడా అబ్రహాము బలిపీఠం మీద పెట్టాడు. దాన్ని కూడా మరి బలిపీఠం మీద పెట్టి చిన్న విషయం ఏం కాదు ఇది. మరి అట్లాగా పరీక్షించబడ్డాడు అబ్రహాం. తర్వాత మనం గమనిస్తే మరి
లోతు యొక్క కుటుంబం ద్వారా, తర్వాత తన మరి జీవితంలో శారా ద్వారా కూడా శోధించబడ్డాడు. మరి శారా విషయం సాగర్ని వివాహం చేసే ఆ సందర్భంలో ఇలాగ మనం చూస్తూ వెళ్తే చాలాసార్లు తన విశ్వాసాన్ని భగ్నం చేయడానికి అపవాది రకరకాల ప్రయత్నాలు చేసినప్పటికీ దేవుడు అబ్రహామునకు తోడుగా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు పిలిచాడు కాబట్టి అంత భయంకరమైన పరిస్థితి వచ్చినప్పుడు ప్రతి విషయంలో కూడా దేవుడే కలగజేసుకుని ఆ యొక్క ప్రతి పరిస్థితిని అధిగమించే శక్తిని, సోర్సెస్ని దేవుడే అనుగ్రహించాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఎందుకు ఈ మాట జ్ఞాపకం చేస్తానంటే ఇదే పరిస్థితి నా జీవితంలో కూడా జరిగింది. మరి అందుకు నేను ఈ మాట చెప్తున్నాను. ఇదే పరిస్థితులు మా కుటుంబాల్లో కూడా నా కుటుంబంలో కూడా జరిగింది అనేది నేను చెప్పడానికి ఎన్నో పరిస్థితులు మరి విశ్వాసాన్ని చెడగొడటం కోసం, గట్టిగా నిలబడడానికి వీలు లేకుండా చేయడానికి సైతాను ఎన్ని రకాలుగానటువంటి దేవుడు శోధించాడు. కాబట్టి అన్నిటిలోనూ కూడా మనము ముందుకు సాగడానికి దేవుడు కృప చూపించాడు. ఆశ్చర్యకరంగా నేటికి నిలవబెట్టాడు. ఎందుకు ఇక్కడ ఈ మాట, మన విశ్వాసాన్ని చెదరగొడటానికి మరి కేవలం ఒకటే దారి, అదేంటంటే ఓర్పుతో వాగ్దానాలను స్వతంత్రించుకోవడము, మొదట కనపరిచిన ఆసక్తిని మరి విశ్వాసాన్ని తుదమట్టుకు మరి మనము కొనసాగించినట్లుగా, నిరీక్షణ వల్ల ఆ యొక్క ఉత్సాహాన్ని తుదమట్టుకు కొనసాగించడమే తప్ప మరొక దారి అంటూ ఏమీ ఉండదు విశ్వాస మార్గంలో. కాబట్టి దేవుని బిడ్డలుగా నేను చెప్పేటువంటి మాట ఏంటంటే, అబ్రహాము ఇన్ని పరిస్థితులు దాటిన తర్వాత తనకు సంతానం ఇస్తే సంతానాన్ని దేవుడు దహన బలిగా ఇమ్మన్నాడు. మరి హల్లెలూయా. మరి అదెంతో ఇబ్బందికరమైన సందర్భం అయినప్పటికీ కూడా అబ్రహాము ఎంత మంచి విశ్వాసాన్ని కలిగి ఉన్నాడు, మరి ఎంత మంచి నమ్మకత్వాన్ని అతను కలిగి ఉన్నాడు. ఇన్ని పరిస్థితులు గుండా పెట్టిన తర్వాత మళ్ళా అతనికి పరీక్ష ఏంటంటే, ఇచ్చిన సంతానం విషయంలో పరిశోధన దేవుడు పెట్టి అతనిని దేవుడు చాలా పరీక్షించుకున్నట్టే, ఒక విధంగా చాలా పరీక్ష అతనికి ఎదురైందని చెప్పాలి. మరి అబ్రహాము ఆ సమయంలో ఆ యొక్క బలి అర్పించే వేళ తన ఉద్దేశాన్ని గురించి పరిశుద్ధాత్మ దేవుడు రాయించుకున్నాడు. స్వయంగా పరిశుద్ధాత్మ దేవుడు రాయించాడు పౌలు ద్వారాగా, ఆయా భక్తుల ద్వారా. తన విశ్వాసం ఆ టైంలో ఎలా ఉన్నది అంటే, దేవుని యొక్క వాక్యంలో రోమా 4:17 చూడండి ఒకసారి. 4:17 దేవుని ఎదుట అనగా మృతులను సజీవులుగా చేయవాడును, లేని వాటిని ఉన్నట్టుగానే దేవుని ఎదుట తండ్రి అయి ఉన్నాడు. హల్లెలూయా. మరి మృతులను సైతం సజీవులుగా ఆయన లేపువాడని అబ్రహాం నమ్మాడట. హల్లెలూయా. అంటే ఆ బలి నేను ఇచ్చేసినప్పటికీ కూడా చనిపోయిన నా కుమారుని కూడా ఆయన తిరిగి లేపుతాడని నమ్మాడు. హల్లెలూయా. ఎంత గొప్ప విశ్వాసం. మన నిజంగా అలాంటి పరీక్షలు మనకు వస్తున్నాయా అంటే, చిన్నపాటి విషయాలకే మనం వెనుతిరిగిపోయేవారుగా ఉంటున్నాం. చిన్న విషయాలకు కూడా మనం అన్వయించుకోలేకపోతున్నాం. దేవుని బిడ్డలుగా ఆయన వాక్యం వింటున్న నీవు మరి ఆయన యందు విశ్వాసం అనేటువంటి ఈ యొక్క సందర్భం నువ్వు అలవర్చుకోవడానికి యేసు ప్రభువు వారు మరి పరిశుద్ధాత్మ ద్వారా కొన్ని విషయాలని మనకు బోధిస్తూ వచ్చాడు. మరి దేవుని యొక్క వాక్యంలో అవి మనం చూసుకుని ఇక్కడ ముగించుకుందాం. దేవుని యొక్క వాక్యంలో మనము ఆయన సన్నిధానంలో మనము ఆయన కొరకు నమ్మకమైనటువంటి సాక్షులుగా ఉన్నట్లుగా ఫిబ్రవరి 12:3 ఏప్రిల్ రాసిన పత్రిక 12:2 చదువు ఒకసారి చూడండి. మనము కూడా
ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్య పెట్టి సిలువను సహించి దేవుని హల్లెలూయా హల్లెలూయా. మరి దేవుని బిడ్డలుగా మనకు కొన్ని హెచ్చరికలు చేస్తున్నాడు. ఆయన తన ఎదుట ఉంచబడిన అవమానాన్ని నిర్లక్ష్య పెట్టి ఆయన యొక్క మరి సిలువను ఆయన ముందున్నటువంటి ఆ యొక్క ఆనందాన్ని దృష్టిలో పెట్టుకుని సిలువను సాగిస్తూ ఆయన ముందుకు సాగిన సందర్భాన్ని ఇక్కడ మనకు జ్ఞాపకం చేస్తాడు. అర్థం ఏంటంటే దేవుని బిడ్డలుగా మనము మరి ఆయన సన్నిధానంలో పాపాత్ములు ఆయనకు వ్యతిరేకంగా చేసిన ఆ తిరస్కారం అంతా మనము జ్ఞాపకం చేసుకోవాలట. హల్లెలూయా. మరి పాపాత్ములకు ఆయనకు వ్యతిరేకంగా చేసిన అనేక విషయాలు ఉన్నాయి. వాటన్నిటిని కూడా మనం జ్ఞాపకం చేసుకుంటూ మరి దేవుడు మన కొరకు చేసిన ఆ బలియాగం మనం జ్ఞాపకం చేసుకుంటూ మనము ఆయన సన్నిధానంలో మనం ఎదుట ఉంచబడిన ఈ శ్రమంలో మనం ముందుకు సాగాల్సిన వారంగా ఉన్నాం. అందుకే ఈ యొక్క ఆయా సందర్భాల్లో ఆయన సిలువను ఆయన రక్తాన్ని జ్ఞాపకం చేసుకోవడానికి ఈ ప్రభు బలలో పాల్గొని పంచుకుంటాం. మరి ఈ బల యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే పాపాత్ములు ఆయనకు వ్యతిరేకంగా చేసిన తిరస్కారాన్ని అంతటినీ నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. అంతటినీ జ్ఞాపకం చేసుకుని సిలువను ఆయన ఎట్లాగైతే సహించాడో మనకు వచ్చే ఈ లోక సంబంధమైన ఈ శ్రమల్ని సహించుకుంటూ ఓర్పుతో ఈ వాగ్దానాలన్నీ కూడా మనం స్వతంత్రించుకోవాల్సిన వారంగా ఉన్నాం. హల్లెలూయా హల్లెలూయా. ఓర్పుతో ఈ వాగ్దానాన్ని మనం స్వతంత్రించుకుంటే ఆయన విశ్రాంతిలో ప్రవేశించే వారిగా ఉంటాం. హల్లెలూయా. ఓర్పుతో ఈ వాగ్దానాల్ని స్వతంత్రించుకునే వారిగా ఉంటే ఆయన విశ్రాంతిలో మనము ప్రవేశించుకునే. ఎందుకంటే ఈ లోపలికి సమస్యలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి. దేవుని బిడ్డలుగా మరి కష్టాలు రావు, ఇబ్బందులు రావు క్రైస్తవులకి అని ఎవరైనా బోధిస్తే అది ఆ బోధ తప్పే. దేవుణ్ణి ఎరిగినటువంటి వారికి కూడా కొన్ని కష్టాలు ఇబ్బందులు వస్తాయి. అయితే ఆ ప్రతి కష్టంలో ఇబ్బందిలో దేవుడు మనకు సహాయకుడిగా ఉంటాడు. హల్లెలూయా. ఆయనకు మనం ప్రార్థించడం ద్వారాగా, ఆయనకు మనం మొరపెట్టడం ద్వారాగా దేవుడు తన ఉచితమైన కృపలో ప్రతి శ్రమను కూడా మనకు ఆయన ఆశీర్వాదకరంగా మారుస్తాడు. హల్లెలూయా. ప్రతి శాపమును ఆయన దీవెనగా మార్చే దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. కాబట్టి మన జీవితంలో ఉన్న వ్యతిరేక పరిస్థితులన్నీ కూడా ఆయన మనకు అనుకూలంగా మార్చగలడు. హల్లెలూయా. ఆయనకు మొరపెట్టడం ద్వారాగా, ఆయనకు మనం విజ్ఞాపన చేయడం ద్వారాగా ఆయన రక్షణను మనకు బయలుపరిచే దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. కాబట్టి ఈ సందర్భంలో ఆ దేవుని జ్ఞాపకం చేసుకుని మనం దేవుని బట్టి ఆశ తెచ్చుకుని మరి దినదినం మన వాడి ఉద్దేశం ఏంటంటే మన విశ్వాసాన్ని దెబ్బకొట్టడం కొరకే. విశ్వాసాన్ని దెబ్బకొట్టడం కొరకు మన పిలుపు, మనకున్నటువంటి దర్శనం ఏదైతే ఉందో దాన్ని చెడగొట్టడం కొరకు రకరకాలైనటువంటి శోధనలు, ఇబ్బందులు అపవాది కలిగిస్తూ ఉంటాడు. చెప్పాలంటే మరి అపోస్తలుడైన పౌలు అంటాడు 2 తిమోతి 4:7 చూడండి, చదవండి ఒకసారి. 2 తిమోతి 4:7. మంచి పోరాటం పోరాడాను, నా పరుగు కరముట్టించాలని చెప్తూ ఏం చెప్తాడు చివరాఖరికి? నా విశ్వాసాన్ని కాపాడుకున్నాను. అంటే విశ్వాసం కాపాడుకోవడానికి అంటే ఇప్పుడు ఈ పోరాటం అంతా దేని నిమిత్తం అంటే మన విశ్వాసాన్ని దెబ్బతీయడానికి అపవాది రకరకాల పరిస్థితులు కలిగిస్తూ ఉంటాడు. కాబట్టి ఆలస్యంలో కొన్ని విషయాలు జరగకపోవడంలో మనం ఎంత మాత్రం కూడా కలత చెందడానికి వీల్లేదు. ఎందుకనంటే మన జీవితాల్లో ఆలస్యమైన లేదా కొన్ని విషయాలు జరగకపోయినా వాటిని కూడా ఆయన మేలుగా మార్చేసి మన జీవితాలని దీవెనగా ఉంచే దేవుడై ఉన్నాడు. హల్లెలూయా హల్లెలూయా. అందరికీ ప్రార్థన చేస్తాడు అపోస్తలుడైన పౌలు. మరి ఆయనకి ఒక శరీరంలో ముళ్ళు ఉంది. అందరికీ ప్రార్థన చేస్తాడు. తిమోతికి కూడా కడుపు జబ్బు ఉంది. మరి అపోస్తలుడైన పౌలు అంటాడు, నా ప్రియ కుమారుడా,
నీ కడుపు జబ్బుల నిమిత్తం నువ్వు కొన్ని సూచనలు పాటించాలని తనకు తెలిసిన రీతిగా కొన్ని సూచనలు చేయడం జరుగుతుంది లోక సంబంధంగా. అట్లాగా మరి పూర్తిగా జబ్బులు ఉండవు, అసలు కష్టాలే ఉండవు, ఇబ్బందులు ఉండవు అని బైబిల్ ఏం చెప్పలేదు. మనము దేవుని బిడ్డలుగా మనము ఆయా పరిస్థితులు ఉండగా కరిగించబడుతూ దేవుని సారూప్యంలోకి మనం మార్చబడతాం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే శ్రమ కలుగుతుంది, నువ్వేం చేయాలి? ప్రార్థన చేయాలి. హల్లెలూయా. మీలో ఎవరికైనా శ్రమ కలిగినా వాళ్ళు ఏం చేయాలంటే రాసింది యాకోబు రాసిన పత్రిక, ప్రార్థన చేయమని ఉంది. విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరుస్తుంది. మరి ఒకరిని స్వస్థ కొరకు ఒకరు ప్రార్థన చేయొచ్చు. మరి శ్రమల్లో నువ్వు మొరపెట్టే వ్యక్తిగా ఉంటే మరి ఆయనకు మరింత దగ్గర అవుతావు, మరింత దగ్గర అవుతావు. ఎందుకు అని అంటే సరైనటువంటి నాకు ప్రార్థన రావట్లేదండి, నాకు అసలు ప్రార్థన చేయడానికి వీలు అవట్లేదండి, సరైన దెబ్బలు తగలలేదు అనమాట. నీకు సరైన దెబ్బ తగిలితే ప్రార్థన ఆటోమేటిక్గా వస్తుంది. ఏసన్న గారి దగ్గర వాడు ఎవడో మాట్లాడాడట, ఏసన్న గారు అసలు కన్నీటి ప్రార్థన రావట్లేదు అంటే, ఓ పని చేయరా, గాడి దగ్గర నుంచి వెనకాల ఒక తొన్ను తంతుంది, అప్పుడు ఆటోమేటిక్గా వచ్చేది కన్నీటి ప్రార్థన అన్నాడంట కోపం వచ్చి. అంటే నేర్పించి సుక్కుంటాడు కదా ఆయన, కొంచెం నేర్పించి కోపడుతుంటాడు కదా. అలాగా నీకు ఏంటంటే ప్రార్థన రావట్లేదు అని అంటే అర్థం ఏంటంటే సరైనటువంటి సిస్టమ్ పట్టలేదు అనమాట. కాబట్టి ఏంటి, ప్రార్థన రాదు, వాక్యం బుద్ధి ఏం చేయదు, సరైనది ఒకటి వెనకాల ఒక మోపు తగిలి పెట్టుకుంటే సరిగ్గా ప్రార్థన ఆటోమేటిక్గా వచ్చేది. అందరికంటే ఫస్ట్ నువ్వే వచ్చేస్తావు ప్రార్థనకి, ఇంకేం చూసుకోకలే, సరైనది ఒకటి పడితే. కాబట్టి ఏంటంటే శ్రమలు, ఇబ్బందులు, కష్టాలు అనేటువంటివి మనుషుల జీవితాల్లో మరి ఇలాంటి మార్పులు తీసుకురావడం కొరకు, హల్లెలూయా, మనల్ని నాశనం అప్పగించడానికి కాదు, కానీ మనల్ని ఒక విధంగా చెప్పాలంటే నాశనం నుండి దూరపరచడానికి. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈ శ్రమల్లో, ఈ ఇబ్బందుల్లో నేర్పు చేత మనకున్నటువంటి వాగ్దానాల్ని స్వతంత్రించుకోవాల్సిన వారంగా ఉన్నాం. ఎందుకనంటే ఈ యొక్క మరి పరిస్థితుల్లో మనల్ని కొన్ని భ్రమపరుస్తూ ఉంటాయి. ఏవి మనల్ని భ్రమపరుస్తూ ఉంటాయి? పాపము చేత కలిగే భ్రమ చేత మనుషులు ఏం చేస్తూ ఉంటారంట, కఠినపరచబడతారంట. నేడు ఆయన శబ్దం విన్న తర్వాత వారి వల్లే మీరు ఉండొద్దు అన్నాడు. వారు ఎందుకు అలా ఉన్నారు? పాపము చేత కలిగే భ్రమ చేత వాళ్ళు ఏమైపోయారట, కఠినపరచబడ్డారు. పాపము చేత భ్రమ అంటే వాళ్ళకి ఎలాంటి పాపాలు చేశారు వాళ్ళు? దేవుని యొక్క వాక్యంలో యాకోబు 1:15 ప్రకారంగా దురాశలు కలిగిన జీవితం వాళ్ళు కలిగి ఉన్నారు. ఎట్లా ఉన్నారు? దురాశలు కలిగిన ఆ యొక్క విధానంలో ఉన్నారు. మరి యాకోబు 4 చివరి వచనం మనం చదువుకుంటూ వెళ్తే, విశ్వాస మూలము కాని మరి జీవితాన్ని, విశ్వాస మూలం కాని వాటిని వాళ్ళు పాటించే వారిగా ఉన్నారు, అవిశ్వాస సంబంధంగా ఉన్నారు. వీటిని బట్టి వచ్చిన ఇబ్బంది ఏంటంటే వారి జీవితంలో ఆ పాపములను బట్టి వారి జీవితాల్లో మరి భయంకరమైనటువంటి పరిస్థితులు ఏర్పరచబడ్డాయి. పాపంలో వాళ్ళు పడిపోవడానికి దారులు ఏర్పరచబడ్డాయి. నీ జీవితంలో అలాంటి పరిస్థితులు కలగకూడదు, అలాంటి విధానాలు కలగకూడదు. ఎందుకనంటే బైబిల్ రాసిన పత్రిక 3వ అధ్యాయము 15వ వచనం చదువుకుని మనం ప్రార్థన చేసుకున్నాం. హెబ్రీ 15 హెబ్రీల్ రాసిన పత్రిక 3వ అధ్యాయము 15వ వచనం. అంత మట్టుకు గట్టిగా చేపట్టిన ఎడల క్రీస్తులో పాలివారమే ఉందము. అంటే దాని అర్థం ఏంటి? క్రీస్తు అనుగ్రహించే నిత్య జీవనంలో పాల్గొములు పంచుకోవాలంటే మొదట కనపరిచిన ఆసక్తి తుదమట్టుకు నువ్వు కనపరిచిన వ్యక్తిగా ఉంటే నీ కొరకు గొప్ప విశ్రాంతి నిలిచే ఉంది. హల్లెలూయా,
హల్లెలూయా. నీ కొరకు గొప్ప విశ్రాంతి నిలిచి ఉంది. నీ కొరకు గొప్ప వాగ్దానాలు ఉన్నాయి. నీ కొరకు గొప్ప విశ్రాంతి కలిగిన దినాలు ఉన్నాయి. ఆ దినాల్లో దేవునిలో నువ్వు సంతోషించవచ్చు. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. ఈ కొద్ది మంది విధించును గాక. ప్రార్థన చేసుకుందాం. ఈ సమయంలో మోకరించండి. చాలా రకాల పరిస్థితులు గుండా కొంతమంది వెళ్తున్నారు, నిజం, వాస్తవం. అయితే దేవుడు తన ఉచితమైన కృపలో నీకున్న ప్రతి స్థితిగతులని మార్చగలడు. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. నేను టైం ఇస్తాను, ఒక్క నిమిషం. ప్రార్థన చేస్తున్నాను. హల్లెలూయా. ప్రార్థన చేస్తే లేకమన్నాం కదమ్మా, కంగారడిపోతున్నారు. స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. మీరు నడిపింపుకు అప్పగించుకోవట్లేదు, మీరు ఆచారబద్ధంగా ఉంటున్నారు తప్ప, అలవాటుగా మందిరానికి వస్తున్నారు తప్ప, ఇక్కడ ఏం చెప్తున్నామో మీరేమీ వినిపించుకోవట్లేదు, అర్థం చేసుకోవట్లేదు. ప్రార్థనలు ఎక్కించండి. దేవుడు ఇచ్చిన వర్తమానాన్ని బట్టి 2 నిమిషాలు నాతో పాటు ప్రార్థనలు ఎక్కించండి. దేవుని యొక్క విశ్రాంతిలో ప్రవేశించినట్లుగా, దేవుని అనుగ్రహించే విశ్రాంతిలో ప్రవేశించినట్లుగా దేవుని సన్నిధిలో ప్రార్థించండి. దేవుడు ఇచ్చే ఈ వాగ్దానాల ఫలం పొందినట్లుగా ఓర్పును, సహనమును దేవుడు దయచేయాలని, మొదట కనపరిచిన ఆసక్తి తొడమట్టుకు కనపరిచేవారిగా ఉండాలని ప్రార్థన చేద్దాం. మొదట కనపరిచిన ఆసక్తి తొడమట్టుకు కనపరుచుకునేవారిగా, తొడమట్టుకు ఉండేవారిగా, మనము దేవునిలో తొడమట్టుకు నిలబడేవారిగా ఉండేలాగా ప్రార్థన చేసుకుందాం. తొడమట్టుకు ఉన్నప్పుడే మనము దేవుని వాగ్దానాన్ని, ఆ ఫలాన్ని అనుభవించగలుగుతాం. తొడమట్టుకు ఉన్నప్పుడే ఆ వాగ్దాన ఫలాన్ని సంపూర్ణంగా అనుభవించగలుగుతాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, పరిపూర్ణ ఈ పరిశుద్ధ పాదములు కొందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. పడుతున్న మాటలు ఒక్కొక్కరి జీవితాల్లో ఫలింపచేయండి ప్రభానైనా తండ్రి. నీ సన్నిధానంలో, నీ విశ్రాంతిలో ప్రవేశించినట్లుగా మా జీవితాల్లో ప్రభా తండ్రి, నీ యొక్క తండ్రిని వాగ్దానాల్లో ప్రవేశించినట్లుగా, వాగ్దానాలు స్వతంత్రించుకున్నట్లుగా కొన్ని విషయాలు ఈ ఉదయకాల సమయంలో మేము జ్ఞాపకం చేసుకుని ఉండగా, బిడ్డల హృదయాలను నీవే తట్టండి, లేవనెత్తండి, బలపరచండి. వెతబడిన ఈ వాక్యం ప్రకారంగా ఒక్కొక్కరిని దర్శించి బలపరచండి ప్రభా. నీవు అనుగ్రహించిన ఈ విశ్వాస సంబంధమైన ఈ పోరాటంలో మా జీవితాల్లో ప్రభా ఎదురవుతున్న ప్రతి సమస్యల్లో ప్రభా నీ సిలువను చూస్తూ నువ్వు ఇస్తున్న ఈ యొక్క ఆదరణ పొందుకుంటూ మాకు ముందున్నటువంటి ప్రయాణంలో అడుగులు ముందుకు వేయడానికి సహాయం తెచ్చండి. దాని కొరకు కావాల్సిన ప్రభా తండ్రి ఆసక్తిని, దానికి కావాల్సిన బలాన్ని, అభిషేకాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాను. నీ ఆత్మాభిషేకం చేత ముద్రించండి తండ్రి ప్రభా. నీలో ప్రభా ఇంటి వలె కట్టబడి అనుభవంలోకి నడిపించండి ప్రభా. నీలో ప్రభా తండ్రి మేము తొడమట్టుకు నిలిచే ఆ యొక్క స్థితిగతులు దయచేయండి తండ్రి. మాకు ఇవ్వబడినటువంటి ఆత్మీయ జీవితాన్ని తొడమట్టుకు ప్రభా కొనసాగించుకునే కృప అనుగ్రహించి అంచె వరకు నీ సందులో నమ్మకంగా ఉండడానికి కృప అనుగ్రహించమని, సమృద్ధి దీవెనమని ఈ ప్రార్థన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్.